హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో అయితే నా హ్యాపీనెస్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే, రాఖీ పండుగ సందర్భంగా అన్నయ్యకు రాఖీ కట్టాను. నాకు అన్నయ్య అయితే పచ్చని మొక్కలు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇలాంటి గిఫ్ట్ ఇస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి నాకు ఇష్టమైన మొక్కల్ని గిఫ్ట్గా ఇచ్చాడు. దానికి మాత్రం చాలా హ్యాపీ నేను. ఇందులో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇందులో వచ్చేసి కొన్ని అవి హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని పూల మొక్కలు ఉన్నాయి, అంటే లిల్లీ మొక్కలు ఉన్నాయి. కొన్ని ఇవి వచ్చేసి ఏంటంటే మనకు హెర్బల్ ప్లాంట్స్, అంటే తమలపాకును ఇన్సులిన్ మొక్క. అయితే మొత్తానికి నా దగ్గర లేని మొక్కలనే నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఇంకా వీటిని అయితే నేను వేరే కుండీలోకి అయితే ఈవినింగ్ వరకు అయితే షిఫ్ట్ చేస్తాను. ఎందుకంటే అవి మనం అలానే ఉంచితే వడలిపోయి పాడైపోతాయి. మొక్కలు ఇచ్చినందుకు మళ్ళీ ఎలాంటి యూజ్ ఉండదు. కాబట్టి ఈ మొక్కలను మనము తీసుకొని వాటిని మంచిగా పెంచి వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈవినింగ్ వరకు అయితే నేను వీటిని వేసేస్తాను. ఎప్పుడైనా మనం ఎలాంటి హ్యాపీ ఈవెంట్స్ జరిగినా, అంటే మ్యారేజ్ డే కానీ, బర్త్డే కానీ, ఇంకా ఎలాంటి ఫెస్టివల్ సీజన్లో అయినా కానీ, మనకి ఇష్టమైన వాళ్ళకు ఇలాంటి మొక్కలను మనము గిఫ్ట్గా ఇచ్చిన వారి దగ్గర నుంచి మనం ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి చాలా మంచి జరుగుతుంది. పచ్చని మొక్కలు ఎక్కడ ఉంటే అక్కడ ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దానివల్ల మనకు మంచి అనేది జరుగుతుంది. కాబట్టి మనం గిఫ్ట్గా ఇలాంటి మొక్కలను ఇచ్చిపుచ్చుకోవటం అనేది చాలా మంచి పద్ధతి. ఈ పద్ధతిని అయితే అందరూ అలవాటు చేసుకోవాలి. పనికిరాని గిఫ్ట్ ఆర్టికల్స్ కన్నా ఇలాంటి మనకు ఉపయోగకరమైన మొక్కల్ని ఇచ్చిపుచ్చుకోవటం అనేది నా దృష్టిలో అయితే చాలా మంచి పద్ధతి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఈ మొక్కల్ని అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను. వీటికి వచ్చేసి నేను సాయిల్ మిక్స్ అనేది సమానంగా కలుపుకున్నాను. అంటే కోకోపీట్, వర్మీ కంపోస్ట్, మామూలు మన గార్డెన్లో ఉన్న సాయిల్ 3 సమానంగా కలుపుకొని అయితే నేను మొక్కలైతే పెట్టేస్తున్నాను. కొంచెం వేపపిండి కూడా వేశాను. నేను ఎంత పని ఉన్నా గార్డెన్లో అయితే చేస్తూ ఉంటాను. నాకు అంత ఇష్టము గార్డెన్లో వర్క్ చేయటం అనేది. నాకు ఎలాంటి టెన్షన్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేను వెంటనే గార్డెన్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. నాకు ఆ మైండ్ అనేది అంత రిలాక్సింగ్గా ఉంటుంది గార్డెన్లోకి వెళ్తే. ఎక్కువ టైం అయితే నేను గార్డెన్లోనే స్పెండ్ చేస్తాను. నాకు అంత ఇష్టము గార్డెన్లో ఉండటం అన్నా, వర్క్ చేయటం అన్నా. ఇంకా ఫైనల్గా వీటన్నిటిని అయితే వేసేసాను. ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి, వీటిని కూడా వేస్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. నాకు తెలిసిన నాలెడ్జ్ని అనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుందనేసి నేను చేసే ప్రతి పనినైతే వీడియో రూపంలో అయితే మీకు షేర్ చేస్తున్నాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మొక్కలు పెంచండి.